2022లో హన్మకొండ వేదిక జరిగిన రైతు డిక్లరేషన్ సభలో 2 లక్షల ఏకకాల రుణమాఫీ ప్రకటనకు అనుగుణంగానే నిన్న సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ మార్గం లోపల 2 లక్షల రుణమాఫీకి ఆమోదం తెలుపుతూ సంతకాలు చేయడం జరిగింది. ఇక అసలు రుణమాఫీ మీద రైతులు ఏమనుకుంటున్నారు, ఇచ్చిన మాట నెరవేరుస్తున్నామంటూ రేవంత్ రెడ్డి ప్రకటనపై రైతులు ఎట్లా చూస్తున్నారు ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి, గతం లోపల ఏకకాలం లోపల గత 10 ఏళ్ల ప్రభుత్వం కూడా రుణమాఫీ చేయలేదు. ప్రస్తుతం 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? గత ప్రభుత్వం రుణమాఫీ అని చెప్పి రైతులు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎంతో కాలంగా రుణమాఫీ గురించి రైతులంతా ఎదురు చూసుకుంటా మళ్ళీ లోన్లు తీసుకోకుండా కట్టకుండా ఇదే పరిస్థితితో ఎదురు చూసే తరుణంలో ఈ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అనుడు చాలా మంది రైతుల ముఖాల్లో సంతోషం వెలుగుతుంది. ఇలాగే 2 లక్షలు ఏకకాలం అంతకుముందు రాజశేఖర్ రెడ్డి ఒకటేసారి రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా కూడా ఈసారి కూడా విడతల వారీగా కాకుండా ఒకటేసారి 2 లక్షల రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. మీరు చెప్పండి, గతం లోపల అటు వడ్డీలకే పోయేది, మీరు ఇచ్చిన రుణమాఫీ అనేటువంటి ఇబ్బందులు పడ్డారు రైతులు కూడా. ఈసారి ఏకకాలంలో చేస్తామని చెప్తున్నారు. నిజంగా ఇది రైతుకు లబ్ధి చేయకపోతుందా? ఇట్లా గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి దయచేసి చెప్పేది ఒకటే, రైతులు ఏమనగా మనకు కావలసిన రుణమాఫీని చేస్తానన్నది ఏకకాలంలో మాఫీ మొత్తం చేసి మళ్ళీ రుణాలు ఇవ్వడానికి అయితేనే రైతుల ముఖం వెలుగుంటుంది. మీరు మళ్ళీ సగం చేస్తే రైతులకు ఎవరికి లోన్ ఇయ్యరు, ఏమి ఇయ్యరు. దయచేసి ఏంటంటే మొత్తానికి మాఫీ చేసి మళ్ళీ లోన్లు వచ్చే ఏర్పాట్లు చేయాలని మేము రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకుంటున్నాం. రైతులందరూ దయచేసి మీరు ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి గారికి మేము విన్నపం చేస్తున్నాము. మా రైతులకు కావాల్సింది ఏంటంటే ఏదో మళ్ళీ మాఫీ చేసి లోన్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టి మళ్ళీ అప్పుడిన్నప్పుడు మాఫీ చేసి మాకు అవస్థ ఇవరకు అయిపోయింది. మళ్ళీ కూడా అలాంటి కాలవ్యాప్యం చేయకుండా మాకు రైతులకు మళ్ళీ వెంటనే రుణం ఇప్పిస్తే దయచేసి మాకు సంతోషంగా ఉంటాం రైతులం. ఇప్పుడు కాలం కూడా యుద్ధం మధ్యం అవుతుంది, లేక ఇబ్బందుల పాలవుతాను. కాలం ఎప్పుడైతే ఎట్లయితానో ఇప్పుడు పైసలు లేక 2 సార్లు ఇప్పుడు పెట్టిన ఇత్తనాలు పోయినాయి, మళ్ళీ ఇత్తనాలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. ఇలాంటి ఇబ్బందులు చేయకుండా మీరు ఏకతాటిగా ఒక్కసారి చేసి మళ్ళీ వెంటనే రుణాలు బ్యాంకుల ద్వారా మాకు శాంక్షన్ చేయాలని మేము కోరుతున్నాం దయచేసి. మీరు చెప్పండి, కొన్ని రోజుల నుంచి అటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు అది అసలు చేయలేరు, అమలు చేయలేరు అని చెప్తున్నారు. నిన్న కేబినెట్ కూడా ఆమోదించింది. నిజంగా మీరు లోన్ తీసుకున్నారా? నిజంగా ఎంత లోన్ ఉంది? ఇట్లా ఏకకాలంలో 2 లక్షలు రుణమాఫీ చేస్తే మీకు రైతుగా మీకు లబ్ధి అయినది. మాకు ఏకకాలంలో రుణమాఫీ చేసి వడ్డీతో సహా మాఫీ చేయాలి. కొన్నిసార్లు ఇప్పుడు ఇంతవరకు కేసీఆర్ 3 విడతలు అని చెప్పిండు, కొంతమందికి అయినాయి, కొంతమంది కాలేదు. అలా కాకుండా ఉన్నాయన్ని రుణమాఫీ ఒకటేసారి చేసి అందరికీ మళ్ళీ బ్యాంకుల నుండి రుణాలు వచ్చే ఏర్పాటు చేసి మాకు సహకరిస్తారని రేవంత్ రెడ్డి గారిని మేము రైతులందరం సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాం. మీరు చెప్పండి, ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పినా కూడా అంతకంటే ముందే మనకు ప్రకటన కూడా చేశారు. దానికి సంబంధించి మంత్రివర్గం ఆమోదించింది. 2-3 రోజుల లోపల దాని మీద ప్రకటన వచ్చే అవకాశం ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల? ఒకటేనా, ఇప్పుడు రైతులు వాస్తవంగా చాలా ఇబ్బంది పడుకుంటూ ఉన్నారు. గత ప్రభుత్వం కూడా చేస్తానే మాట ఇవ్వడం జరిగింది. అది కొద్ది క్రమంలో కొంతవరకే మేలు, కొంతవరకే చేయడం జరిగింది. పూర్తిగా మనం రుణమాఫీ అనేది చేయలేదు. సరే, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చేస్తానని సంతోషకరమైన వార్త చెప్పడం జరిగింది. వాస్తవం అది కాకుండా నిన్న కేబినెట్ తీర్మానంలో కూడా చేయడం జరిగింది. ఇవ్వాలనేది ఒక కాన్సెప్ట్ ఉంది. కానీ అది కూడా ఏకకాలంలో ఒకేసారి మొత్తం ఒకేసారి కనుక 2 లక్షలు ఏదైతే 2 లక్షలు కనుక ఏదైతే ఇస్తా అన్నమాట ఏదైతే ఉన్నదో దాని 2 లక్షలు ఒకటే దఫ లోపల తీసేయాలని చెప్పి ఆలోచన ఒకటి. ఫస్ట్ ఏంటంటే లేకపోతే బ్యాంకుల దగ్గర పోతే మాత్రం రేపు పొద్దున మళ్ళీ లోన్ అనేది ఇవ్వరు, వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటారు. మళ్ళీ బ్యాంకుల దగ్గర లోన్ రావాలనుకున్నప్పుడు ఏంటంటే దీన్ని పూర్తి కాలంలో పూర్తిగా క్లోజ్ చేస్తేనే మళ్ళీ మనకు లోన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని దయచేసి రేవంత్ గారు చెప్పేది ఏంటంటే, మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్పేది ఏంటిదంటే దీన్ని ఒకే దఫల 2 లక్షలు మాఫీ చేయాలనేది మా కోరిక, రైతుల విన్నపం. అంటే ఈ 10 ఏళ్ళు కూడా అప్పుల పాలైన రాష్ట్రంలో అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్న సమయం లోపల 31,000 కోట్లైనా మంచిది రైతుల కోసం రుణం చేస్తారు. ఈ నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే వాస్తవం ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన దానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి చాలా ఇబ్బందికరమైన వ్యవస్థనే. మేమైతే ఇప్పటిదాకా కూడా అవుతుందా కాదా అనే క్రమంలో ఉన్నాం మేము. కానీ మరి నిన్న క్యాబినెట్ కనుక ఏమంటే తీర్మానం చేయడం జరిగింది. తీర్మానం మరి ఏ రకంగా చేసి దాన్ని పూర్తి లీక్ బయటికి రాలేదు. సరే, మొత్తం మీద మా అభిప్రాయం ఏంటంటే 2 లక్షలు కనుక ఒకే దఫాలో కానీ చేసేది ఉంటే మాత్రం మాకు సంతోషకరమైన వార్త అని చెప్పేసి మీకు అనుకుంటున్నాం.
ఇది మొత్తంగా వరంగల్ జిల్లాకు చెందిన రైతులైతే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తే రైతులను ఆదుకున్న వారు అవుతారు. గత ప్రభుత్వ హయాం లోపల విడతల వారీగా రుణమాఫీ చేసినప్పుడు కూడా రైతుకు లబ్ధి చేకూరలేదు, వడ్డీలకే సరిపోయింది. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కారు 2 లక్షల రుణమాఫీ ఏకకాలం చేస్తే రైతులను ఆదుకున్న వారు అవుతారంటూ కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్. For more videos like this, subscribe Big TV channel.